వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో వంకాయలు వెల్లుల్లి మిక్సీ పట్టి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మంచి సైడ్ డిష్ రెసిపీ అని చెప్పచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్ ఇలా వేటిలోకైనా వేసుకొని తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకున్నాను. దీంట్లోకి 8 నుంచి 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకున్నాను. వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేశాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉంచుకోవాలి. అప్పుడే మనకి వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వాటర్ ఏమీ పడకుండా మనం ఈ వంకాయల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనకి మగ్గిపోయినట్టుగా రావాలి. చూడండి, వీటిని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలా సిమ్ ఫ్లేమ్లో కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వంకాయలు అన్నిటికీ కూడా బ్లాక్గా అయితే రాలేదు, మగ్గిన కలర్ అయితే రాలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపేసి నేను మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను. మళ్ళీ కుక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా వంకాయలు కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకున్నాను. వేసుకొని దీంట్లోకి నూనె కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలానే కాస్త మెంతులు, ఇంకా కొంచెం మిరియాలు వేసుకోవాలి. మెంతులు, మిరియాలు అనేవి అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ రెసిపీకి ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, అలానే కాస్త ఒక 2 పచ్చిమిర్చి, అలానే కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు చిన్న సైజులో ఉన్నటువంటి ఒక 2 టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలుపుకుని దీంట్లోకి మనం కళ్ళుప్పు వేసుకుంటాము. కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వాడే సాల్ట్ కాకుండా ఇలా కళ్ళుప్పుని మీరు చేసుకునే కర్రీస్లో యాడ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి వీటిని మగ్గనిద్దాము. ఈలోగా మనం ముందుగా వంకాయల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి ఇంకా వంకాయలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మీకు అవసరం అవుతాయి అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా ఎక్కడ కూడా వంకాయ అనేది లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది కదా. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, అలానే కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అలానే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత ఏమీ పెట్టకూడదు. ఒక నిమిషం పాటు అలా మనం కలుపుతూ ఉంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా ఆ కూరకైతే బాగా పడతాయి. ఇలా 1 నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయానండి. నేను ఈ రెసిపీ మొత్తానికి నువ్వుల నూనె మాత్రమే వాడాను. నువ్వులతో చేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలానే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నువ్వుల నూనెతో మీరు ఒకవేళ వీలయ్యి మీ దగ్గర ఉంటే కనుక నువ్వుల నూనెని వాడటానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే రెగ్యులర్గా వాడే నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన ఈ వంకాయ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి మనకి పచ్చివాసన ఏమీ ఉండదు. కాకపోయినా ఆ మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లో కాస్త వాటర్ని అయితే వేసి ఆ వాటర్ని కూడా దీంట్లో వేసి బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, అసలు దీన్ని మనం
ఎవరికైనా సర్వ్ చేస్తే ఇది వంకాయతో చేసిన రెసిపీ అంటే ఎవ్వరూ నమ్మరండి. అసలు వంకాయ తినని వాళ్ళు కూడా వేళ్ళు నాకుతూ మరీ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. చూడండి దీని అంతటిని కూడా ఒకసారి కలిపేసి ఒక్క నిమిషం పాటు అలానే మగ్గనిచ్చాను. ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంది కదండీ! ఇప్పుడు దీంట్లోకి ఫైనల్‌గా కట్ చేసినటువంటి కొత్తిమీరను వేసుకున్నాను. చాలా బావుంటుంది. దీన్ని రోటి పచ్చడి అనాలా, లేదు అనుకుంటే కర్రీ అనాలా అనేది మీ ఇష్టమండి. ఇడ్లీ, దోస, చపాతీ, ఇంకా వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదా! వాటిల్లోకి కూడా ఇదైతే చాలా చాలా బావుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.